హలో హాయ్ అండి నమస్తే. రైస్, రోటీ, పరోటా, పుల్కా అలాగే రాగి సంగటి ఇలా దేంట్లోకైనా అదిరిపోయే సూపర్ యమ్మీ టేస్ట్ అయిన చికెన్ కుర్మా అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని అలాగే 1 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసి ఈ చికెన్ పెరుగు బాగా కలిసేలా కలుపుకొని దీన్ని 1 గంట లేదా ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు, 4-5 జీడిపప్పులు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న ముక్క అయిన ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసి అలాగే ఒక మీడియం సైజ్ అయిన టమాటాని కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. దీన్ని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మాడిపోకుండా దాన్ని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పెరుగు కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5-6 నిమిషాల పాటు ఈ కర్రీని మగ్గనివ్వండి. అలా 5-6 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. అప్పుడు దాంట్లో 2 లేదా 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం మంట మీద చికెన్ ముక్క అనేది బాగా ఉడికేంత వరకు ఈ కర్రీని ఈ విధంగా కుక్ చేసుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా దేంట్లోకైనా రైస్, రోటీ, పరోటా, చపాతీ ఇలా దేంట్లోకైనా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.